జమ్మలమడుగులో అంగరంగ వైభవంగా శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి తిరునాళ. కుల మతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు. ఆదివారం వృషభరాజులచే బండలావుడు పోటీలు. మద్యం పాలసీ విధానం వలన రాష్ట్ర ముఖ్యమంత్రికి కోట్ల రూపాయల కమిషన్ అందుతోందని ఘాటు విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. వైసీపీ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి పలుకుతానంటూ ఛాలెంజ్. వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టండి, ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి. కాంట్రాక్ట్ పరిస్థితి సిబ్బందికి 5 నెలలుగా అందని జీతాలు, అందువలనే సిబ్బంది విధులకు సక్రమంగా నిర్వహించడం లేదంటున్న తులసిరెడ్డి. శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఈరోజు రథోత్సవం జరిగింది. భక్తులు కులాలకు అతీతంగా రథోత్సవంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలతో కోలాటంతో అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవంలో భాగంగా ముస్లింలు స్వీట్స్ పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దారి పొడవునా భక్తులు మజ్జిగ, రష్నా, మజా, బిందు, వాటర్ ప్యాకెట్లు భక్తులకు పంచారు. తిరునాళ్లలో భాగంగా ఆదివారం వృషభ రాజుల చేత బండలావుడు పోటీలు నిర్వహించారు. సెల్ ఫోన్లు, పరసలు, వాచీలు, ప్రతి బ్లూటూత్ వాచీలు ఉన్నా ఉంది కానీ మళ్ళీ జరగండి. కొలుసు పట్టుకోండి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, లాగండి గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. చేసుకోండి. ఒక్కసారి మళ్ళీ స్వామి గోవింద.
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్ర. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చంద్ర మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు జరిగిన 3 నెలలకు తన వద్ద నుండి ₹1 కోటి డిమాండ్ చేసి ఎమ్మెల్యే అనుచరులు తీసుకెళ్లారని, రాజకీయాన్ని వ్యాపారం చేసిన వ్యక్తి రఘురామరెడ్డి అని ధ్వజమెత్తారు. తను మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డిని కలవక దాదాపు 2 సంవత్సరాలు అయ్యిందని, చైర్మన్ తనను గౌరవించకుండా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారని ఆరోపించారు. మున్సిపాలిటీ గెలిచిన 3 నెలల నుండి మీరు మున్సిపాలిటీలో మీకు తెలిసిన వ్యక్తిని వేసుకొని కమిషనర్గా మీరు ప్రతి ఒక్క వర్క్ కానీ ప్రతి పని కానీ నువ్వు మీ కొడుకులే వచ్చి అన్ని విధాలుగా చేసుకుంటూ చైర్మన్ అని కూడా గౌరవం లేకుండా పక్కన పెట్టి విలువలు లేకుండా మాకు చేసి మీరే అక్కడ ఉండే మొత్తం వర్కులన్నీ చేసుకొని బినామీ పేర్లతో చేసుకొని లబ్ధి పొందింది మీ రఘురామరెడ్డి మీరే కదా. ఎలాంటి లబ్ధి పొందింది చైర్మన్ చంద్ర లబ్ధి పొందలేదు. ఎలాంటి తెల్లు మాకు మీరే అన్ని చేసుకున్నారు. మరి వ్యాపారం కాదని నిన్న దినం అన్నావు. నీకు ఈ విధంగా నాకు 3 నెలల తర్వాత కూడా మీకు ₹1 కోటి కావాలని మీ అనుచరులను నా ఇంటికి పంపించిన మాట వాస్తవమా కాదా? మరి నువ్వు వ్యాపారం అన్నావు కదా, మరి ఇది వ్యాపారం కాదా? 3 నెలల తర్వాత పంపించి నా మీద ఒత్తిడి పెట్టి నన్ను నా మనసు బాధ పెట్టి నువ్వు ₹1 కోటి తీసుకున్నావా లేదా? 3 నెలల తర్వాత మరి తీసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా మున్సిపాలిటీ వర్కులు జరుగుతుంటే ఎక్కడా నన్ను పిలిచిన దాఖలాలు లేవు. నువ్వే చేసుకుంటూ నువ్వే పోతాంటే మరి నాకు సంవత్సరమైంది నా మకం చూడకన్నావు. ఏ విధంగా చూడాలా? నేను కొంతమందికి అనుచరులకు చెప్పినా ఇట్లా చేస్తారు ఆయన, మరి ఈ విధంగా ఉంది మీరు చెప్పండి అన్నా కూడా అతనికి సంబంధమే లేని విషయాన్ని చెప్పి మీరే తీసుకున్నారు, మీరే చేసుకున్నావు. మరి నిన్న ఆ మాట చెప్పడం తప్పే కదా. నువ్వు నేనేమన్నా తప్పు చేసినా మున్సిపాలిటీలో? అదేవిధంగా కొన్ని నిన్న వచ్చిన 4 సంవత్సరాలైన తర్వాత అవిశ్వాసం పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది మా కౌన్సిలర్లను వాళ్లకు కొంత ఆశ చూపి ఏదో రమ్మని అంటే నా కాడికి వచ్చినది ఇట్లా జరుగుతుంది. నిన్న ఏంటంటే ఆ కౌన్సిలర్లు వచ్చిన తర్వాత ఇది ఇటుంటే ఎట్టయితే మనకు ఎవరు రఘురామరెడ్డి గారికి పోయి మాట్లాడి వస్తారా అంటే పోదామున్నా అన్నారు. అప్పటికి నువ్వు ఈ పుల్లు రసిపతిలో ఉన్నప్పుడు దించాలనుకునేటప్పుడు నువ్వు ఇతర దేశాలకు పోయి ఎంజాయ్ చేస్తూ ఈడ ఏమన్నా పోని చైర్మన్ పోని కౌన్సిలర్లు పోని పార్టీ మీద నీకు ప్రేమే లేకుండా నువ్వు పోయినావు. దానికి తోడు మేమేందంటే అందరం ఐకమత్యంతో కౌన్సిలర్ల మంద ఒక తాటి మీద ఉండి మేము వాళ్ళు చెప్పిన మాటలకు లొంగకుండా అందరం కలిసికట్టుగా ఉన్నాం. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత పోయి రాకుంటే ఎట్టన్నవుతుందని చెప్పాను. నా కాడికి వస్తే నీ కాడికి వచ్చిన తర్వాత ఏం చెప్పావు? కౌన్సిలర్లు అందరూ మీరు అందరూ ఒకటికి ఐకమత్యంగా ఉండండి, ఆ విధంగా వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఏదన్నా అడిగితే దండిగా డిమాండ్ చేయండి, నేనే గుర్తమత్తంగా మీకు మాట్లాడి మిమ్మల్ని పంపిస్తా, మీకు డబ్బులు వచ్చేదానికి చేస్తా అని చెప్పినావు.
ఆ చెప్పిన మాటలే నా దగ్గరికి వచ్చి మా కౌన్సిలర్లు అందరూ మాట్లాడారు. ఏంది నా ఇంటుంది, ఇంకా మనం పదవులు ఉండవు, ఆయనే అమ్మేటట్టుకుంటారు, మన మీద మళ్ళా లెక్క తీసుకునేట్టుకుంటాడని వాళ్ళే చెప్పినారు. కౌన్సిలర్లే, మా కౌన్సిలర్ చెప్తానే ఎట్ట చేద్దామని ఆలోచించి 2 మాటలు సమావేశం చేసుకుంటే ఎంపీ కాడికి పోదాం అందరం, ఆయన కదా దీనికి ఎంపీ కదా మనకు, ఆయన కాడికి పోదామని పోయినాం అందరం కలిసిపోతే. పోయిన తర్వాత లేదు ఇవన్నీ ఇట్లా జరగద్దు, నేను అన్నకు చెప్తాను, రఘురామరెడ్డికి కూడా చెప్తాను, ఇట్లా చేయొద్దు తప్పు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మేము ఏం చేసినామంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిపియండి, మేమందరం వస్తాం సార్ అని చెప్పినాం. 1 వారంలో కల్పిస్తానని చెప్పినాడు. చెప్పినాక ఇప్పటికి 3 నెలలు అయింది. 3 నెలలు అయిన తర్వాత నువ్వు పిలిచకపోకుండా ఇప్పుడు 1 వారం నుండి అంటే 2 నెలల ముందు నేను అందరినీ కలిసికట్టుగా ఉండి మనం ఎవరు పట్టించుకోలే, రఘురామరెడ్డి పట్టించుకోలే, ఎంపీ పట్టించుకోకపోయినా మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం. ఎవరు కౌన్సిలర్లమంతా మేము కలిసికట్టుగానే ఉన్నాం. కలిసికట్టుగా ఉంటే దాని ఏ విధంగా నువ్వు ఇళ్లను చిల్లారదీయాలా, ఈయన దగ్గర లేకుండా అందరూ ఇడగొట్టాలనే ఉద్దేశంతోనే, నువ్వు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొంతమందిని మా కౌన్సిలర్లను తీసుకొని మాట్లాడుకునే తర్వాత వాళ్ళకి ఏం చెప్పినారు, వాళ్ళు ఏం చెప్పినారని చెప్తాను నిన్న సమావేశంలో. అయ్యా చంద్ర వేరే పార్టీకి మాట్లాడారంట, మరి మా పరిస్థితి ఏందని నీకు ఆడికి వచ్చినామని నువ్వు చెప్పిన విలేకరుల సమావేశంలో. మరి ఆ విలేకరులు నీకు చెప్పిన మాట నువ్వే, వాళ్ళకు అమ్ముతానని చెప్పిన మాట నువ్వే. నేను ఎక్కడ ఏ కౌన్సిలర్కు చెప్పలే మనం ఏ పార్టీకి ఆ పార్టీ పోతాం ఈ పార్టీ పోతామని, నేను ఎవరికి కూడా చెప్పలే. బంగారు ఉంగరాలు కొనుగోలు చేయడానికి వచ్చి దుకాణంలో నకిలీ ఉంగరాలు పెట్టి బంగారు ఉంగరాలు దొంగిలించిన కేసులో 3 కిలాడీ లేడీలను టూటన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపిన వివరాల మేరకు మే 10వ తేదీ ఓ బంగారు దుకాణంలో 3 మహిళలు వచ్చి ఉంగరాలు కావాలని వ్యాపారిని బురుడి కొట్టించి దుకాణంలోని బంగారు ఉంగరాలు తస్కరించి ఆ స్థానంలో నకిలీ ఉంగరాలు పెట్టి వెళ్లారు. ఆ మేరకు శుక్రవారం ఆ 3 కిలాడీ లేడీలను ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవిగ సర్కిల్లో పట్టుకుని 1,90,000 విలువ చేసి 20 గ్రాముల 4 సాదా ఉంగరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టండి, ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధ్రువకుమార్ రెడ్డి వేంపల్లి గ్రామ పంచాయతీ పాలక మండలికి, పంచాయతీరాజ్ అధికారులకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న వేంపల్లి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ దాదాపు 50,000 జనాభా ఉంటుంది. గత కొంతకాలంగా వేంపల్లిలో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది 78 మంది ఉన్నారు. వీరికి 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. అందువల్ల పారిశుద్ధ్య సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. మనం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె మండలం వేంపల్లె గ్రామం నందు ఉన్నాం. ఇక్కడ పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందంటే కుప్పలుగా పడిపోయింది. దీనికి అధికారులు ఎటువంటి పరిష్కారం చూపలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటని అడుగుతున్నాం. ఇంతకుముందు మేము ప్రశ్నించడం జరిగింది, ఈఓ గారు రావడం జరిగింది. ఈఓ గారు మళ్ళీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది. ఏమయ్యా అని అడిగితే మాకు జీతాలు చెల్లించలా, మేము వచ్చి పనిచేసే స్తోమతలో లేము, మాకు 5 నెలలు 6 నెలలు జీతాలు రావాలని అడుగుతున్నారు. ఇక్కడ స్టాఫ్ పంచాయతీ ఆఫీస్లో 106 మంది 107 మంది ఉన్నారు. దాంట్లో దాదాపు పారిశుద్ధులు వచ్చి 58 మంది, మా అవుట్ సోర్సింగ్ కింద 17 మంది, మొత్తం 75 మంది ఉన్నారు. వాళ్లకు 58 మందికి అవుట్ స్టాండింగ్ కింద 10,000 ఇస్తున్నారు.
వీళ్లకు 6,000 ఇస్తున్నారు 17 మందికి. అది కూడా గీలేని స్థాయిలో మనం ఉన్నాం. మన పంచాయతీ ఆఫీసులో నిధులన్నీ ఏమైపోయినాయని క్వశ్చన్ చేస్తున్నాను. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాయి. ఇది మఠం వీధి, ఇది మార్కెట్, అదేమో డ్రైనేజ్ కాలువ, మన మీద రోడ్డు మీద ఉన్నాం. ఇవేమో చెత్త కుప్పలు, రోడ్డు మీద చెత్త కుప్పలు. డ్రైనేజీ కాలువేమో పూర్తిగా చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో అది నిండిపోయింది. నీళ్లు పోవడం లేదు. నీళ్ళు వచ్చేసి రోడ్ల మీద పారుతున్నాయి. రోడ్ల మీద చెత్త, మురికి నీరు, పందులు, కుక్కలు, ఆవులు, దోమలు, మనుషులు సహజీవనం చేస్తారు. వేంపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు ఈ విధంగా. నేను డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి 77లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా. ఈ యొక్క 40-50 సంవత్సరాల్లో ఇంత అధ్వాన్నమైన పరిస్థితి వేంపల్లె మేజర్ పంచాయతీలో ఎప్పుడూ లేదు. దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సిబ్బందికి 5 నెలలుగా జీతాలు, వాళ్ళకి ఇచ్చేదే అంతంతో 6,000, 10,000. అది కూడా 5 నెలల ముందు ఇవ్వలేదు. వాళ్ళకు పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు జరగాలి. దానివల్ల వాళ్ళు వచ్చేసి మనస్ఫూర్తిగా పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. 5 నెలల ముందు జీతాలు లేకుండా ఏం చేస్తూ ఉన్నారు? సర్పంచ్ ఏం చేస్తున్నాడు? వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? పాలక మండలి ఏం చేస్తూ ఉంది? స్థానిక కూటమి అధికారులు ఏం చేస్తున్నారు? పంచాయతీ అధికారులు, డిపిఓ కానీ, కలెక్టర్ కానీ ఈరోజు వచ్చేసి స్వచ్ఛాంధ్ర 3వ శనివారం అంట. ఇదే నా స్వచ్ఛాంధ్ర అంటే. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు డే ఇన్ అండ్ డే అవుట్ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, సంపదాంధ్ర, ఆరోగ్యాంధ్ర అని డైలాగ్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఇది మురికాంధ్ర, దరిద్రపాంధ్ర, అనారోగ్యాంధ్ర, నకిలీ స్వర్ణాంధ్ర. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమలు అవుతున్న మద్యం పాలసీ విధానం వలన మద్యం కంపెనీలు ప్రతి సంవత్సరం కమిషన్ల రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 1,000 కోట్ల రూపాయల కమిషన్ ముట్టజెపుతున్నాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారో ప్రస్తుతం కూడా అవే మద్యం బ్రాండ్ల ధర పెంచి కూటమి ప్రభుత్వం అందుతుందని అన్నారు. పేద ప్రజలకు అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందని రాచమల్లు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ బెల్ట్ షాపులు లేవని, అలా ఉన్నాయని నిరూపిస్తే తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతానని రాచమల్లు ఛాలెంజ్ చేశారు. మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు, మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకునేవు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకునేవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు, మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4,384 షాపులు నువ్వు పెడితే 2014-19లో 19 నుంచి 24కు 2,982 షాపులు పెట్టినాడు ఆయన. అంటే దాదాపుగా 2,000 షాపులను తగ్గించగలిగినాడు. గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు. ఈరోజు పల్లెకు 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రజలారా, సత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే, 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను. పరిపాలన చేతగాలే, ప్రజలను మెప్పించలే, ఇచ్చిన హామీలు నెరవేర్చలే. 6 పథకాలను అమలుపరచలేని చంద్రబాబు నాయుడు 60 కేసులు పెట్టగలిగినాడు, 60 మందిని జైలు పంపించగలిగినాడు. ఇచ్చిన 6 పథకాలను అమలుపరచడానికి చేతగాలే ఆయనకు, కానీ 60 మందిని జైలుకి పంపించినాడు. ఇప్పటికీ ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 600 మందిని పంపించాడు. ఈ 6 పథకాలు మటుకు అట్టే ఉంటాయి, అవి మటుకు జరగవు. డైవర్షన్ పాలిటిక్స్. నీ అసమర్థత పరిపాలన కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా, ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా, ఎవరినో ఒకరిని జైలుకి పంపాలా, కక్ష సాధించుకోవాలా.
24 గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో ఏం తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే దాఖలాలైతే నాకు తెలిసి లేవు. నువ్వు అనుమతి ఇచ్చి నువ్వు మద్యం తయారీకి అన్నీ చేసి ఆ డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు, జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం సంఖన ఆగిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మేము మా జగనే కానీ చంద్రబాబు నాయుడు మాదిరి షెడ్యూడ్ ఏంటి, ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి ఏంటి, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటి. మేము మళ్ళీ పవర్లో ఉండింది ఈరోజు వేధింపులకు మేము గురి అయ్యేటోళ్ళం కాదు. 100% చెప్పగలుగుతానా, జగన్ మంచితనమే, జగన్ ప్రజాహితం కోరడమే, జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే. నాడు నేడు మన బడి సంస్కరణ కాదా, సచివాలయాల సంస్కరణ కాదా, గ్రామ వాలంటరీ వ్యవస్థ కాదా, రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళల్లో పల్లెల్లో పంచినది సంస్కరణ కాదా, ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా, నీకు కావాల్సిన బర్త్ డెత్. కేవలం 20 రూపాయలతో 2 లక్షల బీమా. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంపై అవగాహన. బీజేపీ ఎస్సీ మోర్చా కడప జిల్లా అధ్యక్షులు కోడుమూర్తి శ్రీరాములు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలు కార్మికులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం మీద అవగాహన కల్పించాలని అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని, ఈ పథకం గురించి అవగాహన లేక చాలామంది దూరమైపోతున్నారన్నారు. ఏడాదికి 20 రూపాయలు బ్యాంకులలో మీ ఖాతాల్లో ప్రీమియం చెల్లించడం ద్వారా 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల వారు ప్రమాదంలో పూర్తిగా అవయవాలు కోల్పోయిన మరణం సంభవించిన 2 లక్షల రూపాయల పరిహారం అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశం ప్రతి ఒక్క పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మన కుటుంబాలకు సహాయంగా తోడ్పడతారని, ప్రధానమంత్రి సురక్ష బీమా ప్రతి ఒక్కరూ చేయించుకుంటారని ఆయన కోరారు. కేవలం 20 రూపాయలతోనే 2 లక్షల బీమా పథకం వచ్చేటట్టుగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం పైన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కూలీలు కార్మికులకు చేసే విధంగా మనము బ్యాంకులలో 20 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ప్రతి ఒక్క పౌరుడు అకౌంట్ ఉండే ప్రజలు వాళ్లకు 20 రూపాయలు మనం చెల్లించినామంటే బ్యాంకులలో 2 లక్షలు ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం అనేది మన ఇంట్లో వాళ్లకు ఆసరాగా ఉపయోగపడుతుంది. దయచేసి మన ప్రధానమంత్రి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదిగున పేద ప్రజలకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే మనము 20 రూపాయలు ప్రీమియం చెల్లించే బ్యాంకుల అకౌంట్లలో మన వాళ్ళు మన బంధువులు సేఫ్ అయిపోతారు. ఏదో ఒక జీవన విధానంగా ఉదాహరణ వాళ్ళు కూడా సంతోషపడతారు. మనకు జరిగినా మరణించినా మన అవయాలన్నీ సచ్చుబడినా మన మోడీ గారు 2 లక్షల బీమా పథకాన్ని అందించేటట్టుకు చేస్తున్నారు. ప్రతి ఒక్క సంవత్సరము బ్యాంకులలో 20 రూపాయల అకౌంట్లు వేసుకోవాలని కోరుకుంటున్నాను. జగద్గురు శ్రీ 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 మధ్వీరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలలో పాల్గొన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 8వ తరం వంశస్థులు శ్రీ శ్రీ వీరభద్ర స్వాముల వారు. గురు పూజ చెయ్యాలేని బ్రతుకెందుకు, నా బ్రతుకెందుకు, బనగాన పల్లెకు పొమ్మంటివా, దేవదారి పూలైనా తెమ్మంటివా, బనగాన పల్లెకు పొమ్మంటివా, దేవదారి పూలైనా తెమ్మంటివా, కడసారి నీ పూజ కరువాయనా కలలాయనా.
వైశాఖ సుదాదశమి వైకుంఠము కంది మల్లయ్య పల్లె కైలాసము వైశాఖ సుదాదశమి వైకుంఠము మా బ్రతుకెందుకు ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు దాదాపు 70 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తూ ఉండగా వారికి చెల్లించవలసిన జీతాలు సకాలంలో అందటం లేదని 18,600 జీతాన్ని ప్రభుత్వం నిర్ణయించగా కాంట్రాక్టర్ కేవలం 12,000 నుండి 14,000 రూపాయల వరకు కార్మికులకు చెల్లిస్తున్నట్లు సిఐటియు పట్టణ కార్యదర్శి విజయ్ కుమార్ శనివారం ఉదయం ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై గతంలో తాము కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామని, కార్మికులకు అన్యాయం జరిగితే సహించబోయేది లేదని, పనికి వేతనం చెల్లించాలని, లేని ఏడల ధర్నాకైనా సిద్ధమని ఆయన అన్నారు. విజయ్ కుమార్ సిఐటు పట్టణ కార్యదర్శి ఈరోజు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో 350 పడకల పెద్ద జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ హాస్పిటల్ ప్రొద్దుటూరు ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి వేల మందికి వైద్యం అందించే హాస్పిటల్గా పేరుగాంచిన హాస్పిటల్లో 65 నుంచి 70 మంది పారిశుద్ధ విభాగం కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి మామూలుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీవో ప్రకారం 18,600 రూపాయలు వీళ్ళకు జీతం ఇవ్వాలి. ఈరోజు కాంట్రాక్టరు 14,000 12,000 ఇచ్చి మిగతా 4,000 రూపాయలు అదనంగా కాంట్రాక్టు దించుతున్నారు. దీన్ని అడిగిన వారు లేరు, ప్రశ్నించిన వారు లేరు. అడిగితే ఉద్యోగంలోంచి తీసేస్తామని ఒక బెదిరింపుల ధోరణి కాంట్రాక్టు విపరీతంగా చాలాసార్లు బెదిరించడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఆయన మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అడపో లెటర్లు ఇస్తే తప్ప సూపరింటెండెంట్ గారికి కూడా పోయిన తూరి 3 నెలలు జీతం ఇవ్వాల్సింటే లెటర్ ఇస్తే ఒక జీతం వేసినారు. దీంట్లో కూడా చాలామంది పిఎఫ్ ఈఎస్ఐ కూడా మెసేజ్ రాని పరిస్థితి. ఎంత యాజమాన్యము 50% 12% వేయాలా, ఉద్యోగస్తుల నుంచి 12%, కానీ యాజమాన్యం వేస్తున్నాడో లేదో తెలియదు. కానీ ఉద్యోగస్తుల ఖాతాలో నుంచి కూడా ఈ పిఎఫ్ అమౌంట్ ఇది కూడా మెసేజ్ రావడం లేదు. ఈ పిఎఫ్ అమౌంట్ ఎవరు తింటున్నారు అనేది కూడా కాంట్రాక్ట్ అడిగితే ప్రశ్నించే అడిగే పరిస్థితి జవాబు చెప్పేది లేదు. దీన్ని మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. కార్మికులకు అన్యాయం జరిగితే భవిష్యత్తులో ఆందోళనకు దిగుతామని ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల 2 నెలల వేతనాలు కానీ పిఎఫ్ అమౌంట్ ఈఎస్ఐ కార్డులు కూడా వాళ్ళకి ఇవ్వాలని అడుగుతున్నాం. ఇచ్చిన పరిస్థితి లేదు. కార్మికులు పనికి తగ్గ వేతనము 18,600 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక వారం లోపల జీతాలు ఇవ్వకపోతే ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా సిఐటిగా తెలియజేస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా శనివారం ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛ భారత్ చేపట్టిన ఆర్టీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి, ఆర్టీసీ డిఎం నిరంజన్, అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ మరియు ఫారెస్ట్ ఆఫీసర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బాబు ఆర్ఎన్పి టీ సార్ వచ్చిండు బస్సు పిల్లోడు. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం నందు నేడు జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు.